జేఈ మెయిన్స్ రిజల్ట్స్, ప్రతి ఒక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. రీసెంట్గా నన్ను NMIMS హైదరాబాద్ కాలేజ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ క్యాంపస్, ల్యాబ్స్, హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ ఎస్పెషల్లీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత నా మైండ్ అయితే పోయింది, ఇలాంటివి నా కాలేజ్లో ఎందుకు లేవే అని చెప్పి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఏవైతే మిగిలిన కాలేజెస్లో చేయించారో అనేవన్నీ కూడా మనం ఇప్పుడు అకాడ్ బ్లాక్లోకి వెళ్ళి తెలుసుకుంటాం. ఎలా ఉంటాయి కంపేర్ టు అదర్ కాలేజెస్, కానీ మీకు ఎలా అనిపిస్తుంది? మా ఫ్రెండ్స్తో పోల్చుకొని రెగ్యులర్లీ మాకు వెబథాన్, హ్యాకథాన్స్ అవి జరుగుతూ ఉంటాయి, అవి విన్ అవుతాం. ఒకవేళ నువ్వు ఈ కాలేజ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటుంటే నువ్వు వీళ్ళ NMIMS CET ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. దానితో నువ్వు వీళ్ళు బీటెక్ ప్లస్ MBA లేదా ఫార్మా ప్లస్ MBA ప్రోగ్రామ్స్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. ఈ ఎగ్జామినేషన్కి ఒక మెయిన్ అండ్ 2 రీటేక్స్, 3 అటెంప్ట్స్ అనేవి మీకుంటాయి. అండ్ ఫైనల్లీ మనందరికీ కావాల్సిందే ప్లేస్మెంట్స్. వీళ్ళ ప్లేస్మెంట్స్ గురించి చూస్తే వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాలో 30 LPA ఉంది. అండ్ వీళ్ళ కాలేజ్కి 500+ కంపెనీస్ ప్లేస్మెంట్స్కి వస్తాయి. సో ఇంకెందుకు లేట్, ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఇప్పుడే కమెంట్ సెక్షన్లో NCET అని చెప్పేసి టైప్ చేయు. నేను ఆ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ డైరెక్ట్గా నీ DMలో పంపిస్తాను.